5,000 మంది దూరంగా నిలబడి ఈడ్చుకొస్తున్నారంటే ఆ శివధనస్సు ఉన్నటువంటి మంజూష ఎంత ఉంటుంది? ఇప్పుడు ఆ మంజూషలో ఉన్న ధనస్సు ఎంత ఉంటుంది? అసలు దాన్ని ఎవరైనా ముట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇంకో పిరికి మాట ఒకటి వేస్తున్నాడు జనకుడు. దీన్ని ఎత్తుదామని దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఇంతమంది ప్రయత్నం చేశారు. ఎత్తిన వాడే కనబడలేదు. రామ నువ్వు ప్రయత్నం చెయ్యి అనలేదు. ఏమన్నాడో తెలుసా అండి? ఇంతమంది ఎత్తలేకపోయారు. పాపం మనుష్యుడికి నువ్వేం ఎత్తుతావు లేదు. నువ్వు ఎత్తుతావా? ఎత్తి దాన్ని నిలబెడతావా? వింటినాది విప్పుతావా? కడతావా? ఒక మనుష్యుడు వేరొక మనుష్యుడు గురించి మాట్లాడిన మాట. మనుష్య జాతి అంటే ఎంత నీచ స్థితిలో ఆలోచింపబడిందో మీరు చూడండి. రావణుడు ఇదే మాట, మనుషులు నన్నేంచేస్తారన్నాడు. జనకుడు ఇదే మాట, మనిషి ధనస్సు ఎక్కడ ఎక్కువ పెడతాడా శివధనస్సుని? జనకుడు అదే మాట. అందరూ మనిషి పనికి మారిన వాడంటే 11,000 ఏళ్లు భూమి మీద ఉండి మనిషి గౌరవాన్ని నిరూపిస్తానని ఈ భూమండలం మీద తిరిగాడాడు నా తండ్రి రామచంద్రుడు.